నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2018 నిబంధనల ప్రకారమే సింగరేణిలో టెండర్లు పిలిచామన్న సీఎం. తప్పని నిరూపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 100 ఎకరాల రక్షణ భూమి కోరిన సీఎం. హైస్పీడ్ రైళ్లను శంషాబాద్ నుంచి ప్రారంభించాలని కేంద్రానికి వినతి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల్లో కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి వస్తే అందనున్న నగదు రహిత వైద్య సేవలు. రేపే మున్సిపల్స్ ఓట్ల లెక్కింపు. కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ. జీహెచ్ఎంసీ ఆస్తులు అప్పుల విభజనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్. కొత్త కార్పొరేషన్లకు 500 కోట్ల చొప్పున నిధులు. కొత్త కార్మిక చట్టాలు రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు. రాష్ట్రంలో నిరసనలతో హోరెత్తించిన పలు సంఘాలు. త్రివిధ దళాల సామర్థ్యం పెంపునకు కేంద్రం చర్యలు. 3.25 లక్షల కోట్ల వ్యయంతో ఆయుధాల కొనుగోలుకు ఆమోదం. స్థానిక చట్టాలను ఉల్లంఘించినందుకు వాట్సాప్ను నిషేధించిన రష్యా. దేశీయ యాప్ మ్యాక్కు మారాలని ప్రజలకు సూచన.